There were 36 fruits in one basket and 20 fruits in the second basket. How many fruits were there in the two baskets? Okay, there were 36 fruits in one basket. 36 fruits in one basket. ఒక బాస్కెట్లో ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయట? 36 ఫ్రూట్స్. ఓకే, అండ్ 20 ఫ్రూట్స్ ఇన్ ద సెకండ్ బాస్కెట్. సెకండ్ బాస్కెట్లో, రెండో బాస్కెట్లో ఎన్ని ఉన్నాయట? 20 ఫ్రూట్స్. హౌ మెనీ ఫ్రూట్స్? హౌ మెనీ అంటే ఎన్ని. హౌ మెనీ ఫ్రూట్స్ వర్ దేర్ ఇన్ ద టూ బాస్కెట్స్? రెండు బాస్కెట్లలోనూ కలిపి మొత్తం ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి అని అడిగారు. ఓకే, నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఇన్ వన్ బాస్కెట్. నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఇన్ వన్ బాస్కెట్. ఫస్ట్ బాస్కెట్లో ఎన్ని ఉన్నాయి ఫ్రూట్స్? దట్ ఈస్ 36. నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఇన్ సెకండ్ బాస్కెట్. సెకండ్ బాస్కెట్లో ఎన్ని ఉన్నాయి? సెకండ్ బాస్కెట్. సెకండ్ బాస్కెట్లో ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి? 20. ఓకే, మీ దగ్గర 2 బాక్సెస్ ఉన్నాయనుకోండి. 2 బాక్సెస్లో ఫస్ట్ బాక్స్లో ఏమో 3 పెన్సిల్స్ ఉన్నాయి, సెకండ్ బాక్స్లో 2 పెన్సిల్స్ ఉన్నాయి. మొత్తం 2 బాక్సుల్లో కలిపి మీ దగ్గర ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయంటే ఎలా చెప్తారు? 3 + 2, దట్ మీన్స్ 5. యు ఆర్ హ్యావింగ్ 5. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఏం చేయాలి? 2 బాస్కెట్స్ ఇచ్చారు. ఒక బాస్కెట్లో ఏమో 36 ఫ్రూట్స్ ఉన్నాయట, సెకండ్ బాస్కెట్లో ఏమో 20 ఫ్రూట్స్ ఉన్నాయి. మొత్తం ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి అని అడిగారు. ఓకే, టోటల్ ఫ్రూట్స్. టోటల్ ఫ్రూట్స్ ఎన్ని? ఓకే, ఇక్కడ టోటల్ ఫ్రూట్స్ ఇన్ ద 2 బాస్కెట్స్ అని కూడా రాయొచ్చు. 6 + 0. 6 + 0. 1 2 3 4 5 6. ఓకే, యూ క్యాన్ కౌంట్ దిస్ విత్ ఫింగర్స్ ఆల్సో. మీరు ఫింగర్స్తో కూడా కౌంట్ చేసుకోవచ్చు. 6. 0 అంటే ఏమైనా ఉందా? లేదు. అప్పుడు ఏమవుతుంది? టోటల్ 6. 6 + 0 6. ఓకే, హియర్ 3 + 2. 3 + 2. 1 2 3. ఓకే, 1 2 3. Here 2 lines. 2 1 2. Okay, count this 1 2 3 4 5. Total 5. 3 + 2 5. Total fruits. Okay, 56. ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఇన్ ద 2 బాస్కెట్స్ అని కూడా రాయొచ్చు. Go to the next page. There are 37 red and 40 white roses in a flower shop. How many total roses are there? How many total roses are there? There are 37 red and 40 white roses. Red roses ఎన్ని ఉన్నాయట? Number of red roses equal to 37. Number of white roses 40. ఓకే, ఇప్పుడు మనం కట్టాల్సింది ఏంటి? హౌ మెనీ టోటల్ రోజెస్ ఆర్ దేర్? మొత్తం ఎన్ని రోజెస్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. దట్ మీన్స్ టోటల్ రోజెస్ ఈక్వల్ టు, మొత్తం అన్నప్పుడు ఏం చేయాలి మనం ఎప్పుడు కూడా? టోటల్ అడిగినప్పుడు ప్లస్ చేయాలి. ఓకే, 7 + 0 7. 1 2 3 4 5 6 7. ఓకే, 3 + 4 1 2 3. 1 2 3 4. 1 2 3 4 5 6 7. 3 + 4 7. Okay, here total number of roses are 77. Class 2 has 45 girls and 30 boys. Class 2 has 45 girls and 30 boys. How many children are there in all? ఓకే, సెకండ్ క్లాస్. క్లాస్ 2లో ఎంతమంది ఉన్నారట? 45 గర్ల్స్ ఉన్నారు, 30 బాయ్స్ ఉన్నారు. ఓకే, 45 గర్ల్స్ 30 బాయ్స్ ఉన్నారట క్లాస్ 2లో. హౌ మెనీ చిల్డ్రన్ ఆర్ దేర్ ఇన్ ఆల్? మొత్తం ఎంతమంది అని అడిగారు. ఓకే, హియర్ నెంబర్ ఆఫ్ గర్ల్స్
నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ క్లాస్ 2. క్లాస్ 2లో గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 45. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ క్లాస్ 2. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ క్లాస్ 2. ఓకే, 30. టోటల్ 1 2 3 4 5. 5 plus 0 5. 4 plus 3 7. Okay, 4 plus 3 7. That is taken as total children. Total number of children అని కూడా అనొచ్చు. ఓకే, total children or total number of children. Rahul got 25 marks in one test and 20 marks in the other. How many marks did he get? ఓకే, రాహుల్కి ఇక్కడ ఎన్ని మార్క్స్ వచ్చాయట? 25 మార్క్స్ ఇన్ వన్ టెస్ట్. ఒక టెస్ట్లో 25 మార్క్స్ వచ్చాయట. సెకండ్ టెస్ట్లో, ఇంకో టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? 20 మార్క్స్ వచ్చాయి. హౌ మెనీ మార్క్స్ డిడ్ హీ గెట్ ఇన్ ఆల్? అన్నిట్లో రెండిట్లో నువ్వు కలిపి మొత్తం ఎన్ని మార్క్స్ని గెయిన్ చేశాడు అని అడిగారు. ఓకే, మార్క్స్ ఇన్ వన్ టెస్ట్. ఒక టెస్ట్లో వచ్చిన మార్క్స్ ఎన్ని? 25. ఓకే, మార్క్స్ ఇన్ అదర్ టెస్ట్. ఇంకో టెస్ట్లో వచ్చిన మార్క్స్ ఎన్ని? 20. ఓకే, ఇప్పుడు మనం కట్టాల్సింది ఏంటి? టోటల్ మార్క్స్. సింపుల్గా రాస్తున్నాను నేను, టోటల్ మార్క్స్. ఓకే, టోటల్ మార్క్స్ హీ గాట్ ఇన్ ద బోత్ టెస్ట్స్ అని కూడా రాయొచ్చు. ప్లస్ చేయాలి. టోటల్ అన్నప్పుడల్లా ప్లస్ చేయాలి. 5 plus 0 5. 2 plus 2 4. ఓకే, టోటల్ మార్క్స్ ఎన్ని? 45. టోటల్ మార్క్స్ 45.